అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. మీరు తమిళ్ అయితే చూస్తుంటారు. మా మేడం గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, ఏమి ఇచ్చిందని మీకు చూపిస్తాను. ఫస్ట్గా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆప్ సబ్కో రంజాన్ ఈద్ ముబారక్. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, లేట్ చేయకుండా మా మేడం ఇచ్చిందని నేనైతే చూపించేస్తాను. చూడండి, మా మేడం అయితే 2 ప్యాకెట్లు అయితే ఇచ్చింది, 2 సంచులు అయితే ఇచ్చింది. ఫస్ట్గా ఈ సంచి అయితే చూసుకోండి. బ్రాండ్ ఏ బ్రాండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముందో దీంతో. ఇది ఒక బాక్స్ అయితే ఉంది ఇందులో. వావ్! చూడండి, ఇందులో అయితే మన అత్తర్ అంటారు, అత్తరు ఇది. స్మెల్ కూడా బాగుంది. వచ్చేసి స్ప్రే. ఈ ఏంటి కుంకుడుకాయలు, బాదం కాయలు ఫ్లేవర్ అనుకుంటాను. మరి ఎందుకు ఇచ్చారు నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా కనుక్కుంటాను. ఓకే, ఇది వచ్చేసి స్ప్రే బాటిల్ అయితే ఇచ్చింది. మొత్తం బ్రాండే అండి. బ్రాండ్ చూడండి, నేమ్ కూడా. ఓకే, ఇది సెంటు బాటిల్. ఇంకా ఇందులో ఏమి ఇచ్చిందో ఫస్ట్గా ఇది పెద్దది నచ్చిద్దాము. నాకు తెలిసి ఇందులో చాక్లెట్లు అందుకుంటాయి. ఇది ఇందులో అంత కష్టపడుతున్నావు ఎందుకున్నా, కత్తి తీసుకోవచ్చు కదా, లేదంటే కత్తెర తీసుకోవచ్చు కదా అనుకుంటారు. మళ్ళీ ఎందుకు లేయాలని నేను గూడుతోనే ట్రై చేస్తున్నా, కానీ అది రావట్లేదు. వచ్చేసింది. 2 టేబుల్ వేసి ఒకటే అనుకున్నాను గాయస్. ఫైనల్ ఇది కూడా వచ్చింది. ఇవి అండి ఇక్కడ ఉండేటి, చూడండి. చాక్లెట్లు. ఇది వచ్చేసి బిస్కెట్. ఎంత పెద్దది ఉందో. మూడు బిస్కెట్లు. ఇంకా ఇవన్నీ చాక్లెట్స్. అన్ని మిక్స్ ఉన్నాయండి, అన్ని రకాలు ఉన్నాయి కలిసి దీంతో. ఒక 4-5 రకాల చాక్లెట్లు ఉన్నాయి. ఈ బిస్కెట్లు ఇంకా ఈ పక్కన పెట్టేద్దాము. ఇంకా ఈ 2 డబ్బాలు చూడ్డానికి ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. ఈ డబ్బాకు మళ్ళీ ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాం మీ ముందనే. మొత్తం ప్యాకింగ్తో అయితే ఉంది. ఓ, స్వీట్ చాక్లెట్స్. చాక్లెట్ గుళ్ళు అనొచ్చు దీన్ని. అన్నీ అయ్యండి లోపలన్నీ చాక్లెట్. డబ్బా ఎలా ఉందో, డబ్బా అయితే ఎత్తి పెట్టాలి. డబ్బా చూడ్డానికి కూడా చాలా బాగుంది. డబ్బా చూడండి. ఇందులో కూడా అయ్యే ఉన్నాయో ఏమిటో. నాకు డబ్బాలు అయితే బడే నచ్చేసాయండి. డబ్బాకు డ్రెస్ వేసి పెట్టారు. ఓపెన్ ఇలా చేయాలేమో పట్టుకొని. ఓ,
ఇందులో కూడా అయ్యే అనుకుంటాను, కానీ ఇవి వేరే రకం చాక్లెట్లు. టేస్ట్ కూడా చేస్తాను. ఇప్పుడు పండగ అయిపోయింది కదా, నమాజ్కి వెళ్ళి వచ్చేసాను, ఖజూర పండుతో నీళ్లు తాగాను, ఖజూర పండు తినేసి. ఇది టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. పైన చాక్లెట్, లోపల ఏదో ఉంది, చాక్లెటే లోపల ఉండే, నాకు అది అర్థం కాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.